శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో కర్కాటక రాశి ఎలా ఉందో తెలుసుకుందామా. కర్కాటక రాశి పునస్ 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఈ మార్చి మాసంలో బాగుందండి. గ్రహ సంచారం బాగుంది. అందరికీ అన్ని విధాలా అన్ని రంగాల వారికి కూడా బాగుందండి. చాలా చక్కగా ఉంది, చాలా దివ్యంగా ఉంది. ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే ఆర్థికంగా బాగుంది, నిలదొక్కుంటారు ఈ మాసం. మీరు ఆర్థికంగా ఆరోగ్య విషయాలు మాత్రం కాస్త శ్రద్ధ వహించండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఏర్పడినా వెంటనే వైద్యుని సంప్రదించండి. అయితే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఉంటే కలుసుకుంటారు. అలాగే ధన విషయంలో సమయానికి ధనం చేతికి ఉంటుంది. అయితే వినోదాలు పాల్గొంటారు, విలాసస్తులు కొనుక్కుంటారు. శుభమూలక ధనం ఏమో అవుతుంది అంటే శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చు పెడతారు. అయితే కొన్ని సందర్భంలో రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. ఇకపోతే మీకు ఈ మాసం శత్రు జయం, వ్యవహార జయం, సంకల్ప సిద్ధి, అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటారు, కార్యం పూర్తి చేసుకుంటారు, మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు, కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ యొక్క ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. ఈ మాసం మీరు ఏది ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. ఈ మాసం ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి మార్చి మాసంలో పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుందండి. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. ఇకపోతే మీకు అద్భుతమైన భవిష్యత్తు కనిపిస్తుంది. అలాగే మంచి మంచి వాళ్ళు కలుస్తారు, మంచి మంచి సలహాలు పాటిస్తారు. మీరు భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే మీరు లక్ష్య సాధన, మీ లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించుకుంటారు చక్కగాని. వృత్తిపరంగా మాత్రం బాగుందండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరెవరితో ఉన్నా రానికుంటుంది. అలాగే సంకల్ప బలం బాగుంది, సంకల్ప సిద్ధి బాగుంది, అన్ని విషయాలు బాగున్నాయండి. దీంట్లో కంగారు పడాల్సిన పని అయితే లేదు 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 లేదు. అయితే దీంట్లో బద్దగస్తులు ఉన్నారు. బద్దగస్తులు మాత్రం బద్దగాన్ని విన్నాడి మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. ఇక తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు, దైవ సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి చేస్తారు మీరు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ బిల్ వర్క్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నది బాగుందండి. చాలా చక్కగా మంచి అవకాశాలు వస్తాయి ఈ మాసం మీకు. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకులు బాగుందండి. మంచి మంచి కార్యాలు మీరు చేస్తారు. ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తారు చక్కగాని. తర్వాత ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ డబ్బులు మాత్రం మీకు మంచిగా ఖర్చు అవుతుందని మీకు కాస్త జాగ్రత్త. శత్రువులు ఉంటారు, జాగ్రత్త. మీకు నరపేడ బాగా కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి. రాజకీయ నాయకులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు కూడా బాగుందండి. స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. అంటే ప్రమోషన్తో కూడిన బదిలీలు రావచ్చు. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహోద్యోగులు కూడా మిమ్మల్ని సలహా అడుగుతారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కొద్దిగా చదువుకునే విద్యార్థులు మాత్రం పరీక్ష కాలం, పరీక్షలు చక్కగా రాస్తారు, రాయాలి కూడా. ఇతర వ్యాపారాలు పెట్టుకోద్దామా మీరు చదువుకునేవారు. మీకు మంచి భవిష్యత్తు ముందు ఉంది, బంగారు భవిష్యత్తు ఉంది. దయచేసి ఇతర వ్యాపారం పెట్టుకోవద్దు. కాస్త కష్టపడండి మాసం. పరీక్షలు బాగా రాయండి. వివాహ అబ్బాయిలు అమ్మాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు, బాగుందండి మాసం. అలాగే విదేశాలకు వెళ్ళే వరకు కూడా బాగుంది, ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా కూడా ఏమాత్రం సందేహం లేదు. అయితే
నేను చెప్పిన ఈ ఫలితాలు కేవలం రాశి ఫలాలు మీకు 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మ రాశి, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగవు. అందరికీ జరగాలి అని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది గమనించండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయి, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తారు. కాబట్టి దయచేసి నా వీడియో చూసి వీక్షణ గమనించండి. ఇకపోతే ఈ మాసం మీరు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి నేను పరిహారం చెప్తాను, చేసుకోండి. మీరు ఎక్కువ ఈ మాసంలో శివారాధన చేసుకోండి, శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం కూడా శివాలయ అభిషేకం చేయించుకోండి. అలాగే ఇంకా అవకాశం ఉన్నారు, ప్రదోష వేళ అంటే సాయంత్రం వేళ శివాలయ దర్శనం చేసుకోవడం, శివాలయ ప్రదర్శన చేసుకోవడం, శివాలయంలో కూర్చొని చక్కగా ఓం నమః శివాయ మంత్రాన్ని చేసుకోవడం చేయండి. అవకాశం ఉన్నవారు. అవకాశం లేనివారు, శివాలయం వెళ్ళలేవారు ఇంట్లోనే మీ దేవుడి దగ్గరే, దేవుడి మందిరంలోనే ఓం నమః శివాయ మంత్రం చేసుకొని కూర్చొని చక్కగా దీపం పెట్టుకుని, అంతే. ఎంత ఎక్కువ ఈ మాసం మీరు శివ ఆరాధన చేసుకుంటే అంతా మీకు మేలు జరుగుతుంది. అలాగే ఒకసారి నవగ్రహాల దగ్గర శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. నవగ్రహాల దగ్గర తైలాభిషేకం చేయించుకొని ఒకసారి. అలాగే మీరు ఇంట్లోని సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. మీ గృహంలో కానీ లేదా దేవాలయంలో కానీ ఒకసారి మీ అవకాశం ఉన్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. దీనివల్ల మీ పనులు ముందుకు వెళ్తాయి. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. అలాగే భోగజీవులకు ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి పెట్టండి, పౌరాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి. అలాగే కాకులకి తీపి అన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే భిక్షగాలు తారసపడితే బ్లైండ్ పర్సన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఇలా ఇతర భిక్షగా తారసపడితే వారికి తినడానికి ఏదైనా పెట్టండి. అలా ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. మనం ఎంత ఎక్కువ అన్నదానం, ఈ యొక్క దానాలు చేయడం వల్ల కర్మదోషాలు తగ్గుతాయమ్మా. మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసుకున్నా కొన్ని సందర్భంలో పనులు జరగవు, ఏదో అడ్డుపెడుతుంది. ఇది పూర్వజన్మ పాప కర్మఫలాలు. ఇది తగ్గించుకోవాలంటే ఇలాంటి దాన ధర్మాలు చేసుకోవాలి. మనం తప్పదు, కలగ పెట్టుకోవాలి. ఏమ్మా అలా చేసుకోండి, మీకు అంతా బాగుంటుంది. కర్కాటక రాశి కంగారు పడాల్సిన పడేది లేదు, ఏమీ కంగారు పడుతుంది. మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. ధైర్యంగా ఉండండి, ప్రయత్నాలు చేయండి, సక్సెస్ అవుతారు. సర్వేజన శుభ్రమవుతూ శుభమవుతూ స్వస్తి.